హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ డిజైన్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి వాళ్ళు. ఈరోజు వీడియో వచ్చేసి మనం నెక్ కట్ వర్క్ అనేది కటింగ్ చూపిస్తున్నానండి. అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను. అయితే నేను నెక్ అనేది దీని మీద డైరెక్ట్ లైనింగ్ పీస్ మీద మనం కట్ చేసుకోవట్లేదు అనమాట, బక్రం మీద కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని మనం బక్రం మీద పెట్టుకోవాలి. నాకు లెంత్ వచ్చేసి కరెక్ట్ గా 8:9 ఉందండి. అయితే మీ అందరికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కింద 2.5 ఇంచెస్ పైన 2.2 ఇంచెస్ పెట్టుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారవని. సేమ్ నేను అదే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన వచ్చేసి 2.2 ఇంచెస్. సేమ్ ఇప్పుడు మార్కింగ్ ఎలా అయితే ఉందో స్కేల్తో మనం మార్క్ చేసుకున్నాం. అంటే మనం డైరెక్ట్ లైనింగ్ పీస్ మీద మనకి నీట్ గా అనిపించదు అనమాట డిజైన్. ముందు మనం బక్రం మీద చేసుకున్నట్టయితే మనకి నీట్ గా ఉంటుంది చూడటానికి. ఇది వచ్చేసి మనకి నెక్ లెంత్ అండి. మనం కట్ వర్క్ కి ఎలా అంటే, మీరు కట్ వర్క్ పెద్దగా కావాలి డిజైన్ అనుకుంటే పెద్దది ఏదైనా తీసుకోండి. నేను మీడియం గా తీసుకున్నాను అనమాట. మనకి షేప్ అనేది మీరు తీసుకునే మూతని బట్టి ఉంటుంది. బాటిల్ మూత కావచ్చు, ఏదైనా సరే మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు షేప్ అనేది వస్తుంది. వచ్చేసి మనం షేప్ అనేది డ్రా చేసుకుందాం. దీనికి హాఫ్ పెట్టేసుకొని మనకి మూత కరెక్ట్ గా మనం స్టార్టింగ్ ఎలా సగం అయితే పెట్టుకుంటున్నామో నెక్ మొత్తం కూడా మీరు అలానే పెట్టుకున్నట్టయితే కట్ వర్క్ అనేది చూడటానికి నీట్ గా ఒకే షేప్ లో కనిపిస్తుంది అనమాట. మీరు మార్క్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది మీకు నెక్ నీట్నెస్ అనేది. నేను కరెక్ట్ గా 1/2 ఇంచెస్ పెట్టుకున్నాను బాటిల్ కి. ఇలా నెక్ డిజైన్స్ కి మనం బకం వేసుకోవడం వల్ల నెక్ అనేది డిజైన్ లుకింగ్ గా వస్తుంది. అలానే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఈ కట్ వర్క్ వచ్చేసి నార్మల్ బక్రం కంటే కూడా ఈ మనకి కాలర్ బక్రం వస్తుంది కదా, వాటిల్లోకి కంటే కూడా కొంచెం ఈ బక్రానికి ఆ బక్రానికి మధ్యలో మీడియం సైజ్ ఈ మధ్య దొరుకుతుందండి. అదొకసారి మీరు చూసుకొని ఆ బక్రం అయితే చాలా నీట్ గా ఉంటది. మనకి ఇది కుట్టులోకి వెళ్ళిద్ది కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేయలేదు. ఇప్పుడు ఈ నెక్ మార్కింగ్ ఎలా అయితే ఉందో అలా మనం కటింగ్ అనేది చేసుకుందాం. మనం ఏదన్నా డ్రాయింగ్ లో హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నట్టయితే మనం దీంట్లో కటింగ్ లో వాటిని చేంజ్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చండి. కట్ వర్క్ ఏ షేప్ లో అయితే ఉందో అదే షేప్ లో నీట్ గా కట్ చేసుకోవాలి. మనం కట్ వర్క్ కి మనకి షేప్ నుంచి మళ్ళీ మనకి షేప్ దగ్గర నుంచి ఆ డౌన్ ఈ మార్కింగ్ ఉంది చూసారా, ఇక్కడ మీరు కొంచెం లోతుగా తీసుకోవడం వల్ల షేప్ అనేది నీట్ గా కనిపించింది అనమాట. కరెక్ట్ గా మార్కింగ్ ఎంత ఉందో అంతే తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకోండి లోపలికి. ఎందుకంటే మనకి కట్ వర్క్ లో ఎలాగో కొంచెం నెక్ అనేది క్లోజింగ్ గానే వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ మార్క్ చేసిన దగ్గర మీరు అలా చేసుకున్నట్టయితే మంచిగా వచ్చింది అనమాట. ఈ
ఈ నార్మల్ బక్రంతో మీరు కుట్టినట్టయితే మనం ఈ షేప్ కరెక్ట్ గానే మీరు కట్ చేసుకున్నా కూడా కుట్టేటప్పుడు ఒకసారి ఫోల్డింగ్ పడి మనకి ఇదే షేప్ లో కట్ వర్క్ రాకుండా కొంచెం వి షేప్ లో వస్తూ ఉంటది. అందుకని మనం ఈ కాలర్ కి బక్రం టైప్ లో ఉన్న కొంచెం స్టిఫ్ తీసుకున్నామంటే కరెక్ట్ గా వచ్చింది అనమాట మనకి. కాకపోతే కట్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి షేప్ అనేది. ఇదిగోండి చూస్తారా, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లోపల అనేది మనం నెక్ కరెక్ట్ కట్ చేయం కాబట్టి ఒక 1 ఇంచ్ యువతలకి పెట్టేసుకొని ఇది అనేది మనం రౌండ్ కట్ చేసేసుకుందాం. అంటే జస్ట్ మనకి కరెక్ట్ నెక్ కి కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి 1 ఇంచ్ సుమారుగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. చూసారా కట్ వర్క్ వచ్చేసరికి ఎంత నీట్ గా వచ్చిందో, కరెక్ట్ షేప్. ఇంకా మనం ఇది బ్లౌజ్ కి కుట్టామంటే ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చింది. మన లైనింగ్ కి దీన్ని మనం ఇలా పెట్టేసేసుకొని కుట్టేటప్పుడు జాయిన్ చేసేసుకోవాలి. అప్పుడు కరెక్ట్ గా అనేది ఈ షేప్ అనేది మనకి కరెక్ట్ గా తిరుగుతుంది అనమాట. మీకు ఈ వీడియో నేను కుట్టడం కూడా చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.